కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు అభివృద్ధికి అర్థం తెలియని వాళ్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏసీ గదుల్లో కాకుండా పొలాల్లో తిరిగితే ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందని సూచించారు. కోర్టుల్లో కేసులేసి ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోంది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో 1969 ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన 2 యువకుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించారు. నోటి మాటల మీద జరిగితే ఇవాళ చేతల మీద చూపిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. 100 కోట్ల రూపాయలు ఇప్పటికే ఒక సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి ఇచ్చాం. అంటే 2 శాఖల్లోనే 400 కోట్ల రూపాయలు సంగారెడ్డి నియోజకవర్గంలో ఇచ్చాం. అంటే అభివృద్ధి అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు, అభివృద్ధి అంటే ఎలా చెయ్యాలో అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ఈ మధ్య కొంతమంది అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నేను దిగ్విజయ్ అడుగుతున్నా, నీ అభివృద్ధి నీకు కనబడలేదు. నువ్వు నీ కాంగ్రెస్ నాయకులు చెప్పే గోబల్స్ మాటల వల్ల మనకు ఒక్కసారి దాదాపుకొని ఒక పొలంలోకి పోయి రైతులను అడుగు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి ఏం చేసిందో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో అడుగు చెప్తారు. కానీ ఈరోజు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో కరెంట్ ఇబ్బంది వచ్చిందా? ఏం మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు? పోయిన సంవత్సరం 9 గంటల కరెంట్ ఇస్తే ఏ కాలం కాలే కనుక ఇచ్చిందయా మీదే గొప్పదనం అన్నారు. మరి ఇప్పుడు కాలం ఫుల్ అయింది కదా. 20 ఏళ్లలో కాలంత మంచి కాలం అయింది. ఇప్పుడు రైతులకు అన్ని విషయాలు అర్థమైనాయి. ప్రాజెక్టులు ఆపుతున్నది ఎవరో, కోర్టులో కేసులు వేస్తున్నది ఎవరో, ప్రాజెక్టుల భూసేకరణ దగ్గరకు వచ్చి రైతాంగాన్ని రెచ్చగొట్టి అడ్డుపడుతున్నది ఎవరో కూడా రైతులు